మన కమ్యూనిస్టులు పదే పదే చెప్పేది ఏంటంటే బ్రిటిషోడి వలన భారతదేశం అంతా ఒక్కటైంది తప్పించి అంతకుముందు వేరే దేశాలుగా ఉండేది భారతదేశం అన్నటువంటిది. బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఉదాహరణకి మౌర్య సామ్రాజ్యం కాలంలో పెద్ద భాగం ఒకే సామ్రాజ్యం కింద ఉండేది. గుప్త సామ్రాజ్యంలో కూడా ఎక్కువ భాగం ఒకే భాగం కింద ఉండేది. 18వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం బలహీనపడిన తర్వాత వందలాది రాజ్యాలు ఏర్పడ్డాయి. మరాఠా సామ్రాజ్యం, మైసూరు రాజ్యం, సిక్కు సామ్రాజ్యం, హైదరాబాద్ నిజాం రాజ్యం లాంటి 1947లో స్వతంత్రం వచ్చినటువంటి సందర్భంలో నిజంగానే వీళ్ళు చెప్పినటువంటి విధంగానే నేరుగా పాలించిన ప్రావిన్సులు బ్రిటిష్ వాళ్ళే కొన్ని ఉంటే 565 సంస్థాన రాజ్యాలు ఉన్నాయి. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి కప్పం కడుతూ వాళ్ళే పరిపాలించుకున్నారు. ఈ 565 సంస్థానాల్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ విపి మేనన్తో కలిసి భారతదేశంలో జాయిన్ చేశారు. స్వతంత్రం తర్వాత రాష్ట్రాల సంఖ్య 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు పార్ట్ ఏ స్టేట్స్ 9, పార్ట్ బి స్టేట్స్ 8, పార్ట్ సి స్టేట్స్ 10 అట్లుండే. అప్పుడు మొత్తం 28 పరిపాలన యూనిట్లు ఉండే. 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించారు. తర్వాత కాలంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడుతూ వచ్చాయి. ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి మనకి. బ్రిటిష్ వాళ్ళు రాకముందు 1947లో సుమారు 565 సంస్థానాలు ప్రతి బ్రిటిష్ ప్రావిన్సులు. 1950లో 28 పాలనా యూనిట్లు, అంటే ఇప్పుడు మన రాష్ట్రాల టైప్. ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. ఇదంతా ఎందుకు మాట్లాడుకోవాలంటే దేశంలో అందరి భావన భారత్ అంతా ఒక్కటే. భారతదేశంలో పాలకంటే మన రాష్ట్రాల టైపు. అంతేగాని బ్రిటిష్ వాడేమి బంగ్లాదేశ్ అదే దాన్ని ఏమంటారు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా భారత్లోని భాగంగానే ఉన్నాయి. బర్మా కూడా భారత్లో భాగంగానే ఉండేది. బ్రిటిషోడు అట్లాంటి వాటిని ముక్కలు చేసి మతపరమైన విభజన, కులపరమైన విభజన చేశాడు తెలివిగా.